హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా కడాయిలో నూనె వేసుకుని అందులో కట్ చేసుకుని ఉంచుకునే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకుని దాన్ని కాసేపు అలా వేగనివ్వాలి. కాసేపు వేగిన తర్వాతను అందులో సరిపోయేంత పసుపు వేసుకోవాలి. 1/2 చెంచా కానీ 1 టీ స్పూన్ కానీ వేసుకొని అలా దాన్ని మిక్స్ అయ్యేంత వరకు అలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతను అలా కాసేపు ఆగాక దానికి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. రుచికి తగ్గట్లుగా, ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా దానికి మనకు తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత తగినంత కారం వేసుకోవాలి. అందులో తగినంత కారం వేసుకొని బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. అందులో దాని తర్వాతను కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని దాన్ని మగ్గించాలండి. మగ్గించాక దాన్ని కాసేపు మగ్గడానికి కాసేపు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత మనము స్పైసీ కోసం మిక్స్డ్ పేస్ట్ అండి. ఇందులో మొత్తం పేస్ట్ను మనం ఫస్ట్ నుంచి గ్రైండర్ చేసుకుని ఉంచుకున్నాము. ఈ పేస్ట్ని ఒక 2 దానికి తగ్గట్టుగా వేసుకోవాలి. మిక్స్డ్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు దాన్ని బాగా ఫ్రై చేయాలి, అదే వేడి చేయాలండి. మిక్స్డ్ పేస్ట్లో ఉల్లిపాయ 3-4-5 కాజు అన్నీ వేసుకున్నాము. దాని తర్వాత అలాగే కట్ చేసి కడిగి పెట్టుకున్నటువంటి మష్రూమ్ని బాగా వేగించాక అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని బాగా కలుపుకోవాలండి. మొత్తం అన్ని ముక్కల్ని ఉప్పు, కారం, మసాలా అంతా సరిపడేట్టు మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత కాసేపు అలా కలుపుకున్న తర్వాత కాసేపు అలా మగ్గించాలండి. ఆటోమేటిక్గా దానికి కాసేపు అయ్యాక ఇలా ఈ విధంగా వాటర్ వస్తుంది. ఈ వాటర్ మనకు చాలదనుకుంటే మనం కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చును. ఇదిగో నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. మీకు తగినట్టుగా మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చును. అలా కాసేపు ఉడికించుకోవాలి. దాన్ని కాసేపు మూత పెట్టుకుని కాసేపు 1-2 మినిట్స్ ఉంచుకోవాలి. బాగా ఉడుకుతుంటుంది. బాగా ఉడికిపోయాక చూసుకోవాలి ఫ్రెండ్స్, బాగా ఉప్పు వాటర్ చూసుకోవాలి ఇప్పుడని. ఎందుకంటే మళ్ళీ వాటర్ ఇంకిపోయాక మనం వేసుకోలేము కాబట్టి నేనైతే అంత సరిపోయేట్టు ఉన్నాయి. సరే చూశాను. ఉడికిపోయాక కాసేపు ఆగాక కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒక 1 మినిట్ ఉడికించుకొని మనం స్టవ్ ఆపుకోవచ్చును. మష్రూమ్ కూర ఎంతో రుచికరమైనటువంటి మష్రూమ్ కూర తయారైపోయినట్లేని. హోటల్కి వెళ్ళకుండా మన ఇంటి దగ్గరనే ఎంతో టేస్టీ స్పైసీగా ఉండే మష్రూమ్ కూర రెడీగా అయిపోతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పక్క లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ మై వీడియో వాచింగ్.